చూడాలి, ఇది వ్యవస్థల బలహీనతగా చూడాలా లేకపోతే ఆయన గొప్పతనంగా చెప్పుకోవాలా? వ్యవస్థల బలహీనత కాదు, వ్యవస్థల వైఫల్యం. ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్ అవర్ సిస్టమ్ అండ్ ఇట్స్ డీప్లీ ట్రబ్లింగ్. భారతదేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఈ పాలనా యంత్రాంగం మీద నమ్మకం కోల్పోయే విధంగా ఈ పరిణామాలు ఉన్నాయి. ఒకటి కాదు, అంటే ఒకటి జరిగితే మనం అనుకోవచ్చు, ఒక సిరీస్ మీరు చూస్తూ వెళ్తే ఒకదాని తర్వాత ఒకటి. వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డి గారికి బెయిల్ రావటం అంటే బ్లేటెంట్ మనకు కనిపిస్తుంది. సిబిఐ వెళ్ళింది కర్నూలు అరెస్ట్ చేయడానికి, చేయలేకపోయింది. వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్తే కోర్టు ఏమని ఇచ్చింది, బెయిల్ ఇస్తూ ఆయనకు ప్రశ్నపత్రం ఇవ్వాలి, మీరు ఆయన ప్రాసిక్యూట్ ఇంట్రాగేట్ చేయడానికి వీల్లేదు, మీరు ప్రశ్న అడగాలంది కోర్టు. అనంతబాబు గారు డ్రైవర్ని హత్యలో ఆధారాలతో సహా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన బాహాటంగా బెయిల్ వచ్చింది, ముఖ్యమంత్రి గారితో సహా తిరుగుతున్నాడు. కోర్టులు ఏం చేశాయి, పిన్నెల్లి గారికి మొన్న బెయిల్ వచ్చింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆధారాలతో సహా 11 ఛార్జ్ షీట్లు, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ, సిబిఐ వేసి, అంటే ఆధారాలు అంటే ఇక్కడ భూమి ఇవ్వటం, అక్కడ డబ్బులు తీసుకోవటం. ఉదాహరణకి ప్రకాశం జిల్లాలో 15,000 ఎకరాలు ఇచ్చాడు, ఇస్తే ఎగ్జాక్ట్లీ నిమ్మగడ్డ గారు 500 కోట్లు, ఏది వైట్ మనీ, ఇది మళ్ళీ బ్లాక్ మనీ ఉంటుందిగా. అసలు ఏ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ అయినా 10% 20% వైట్ ఉంటుంది, మిగిలినంతా బ్లాక్. 500 కోట్లు పెట్టారు. పెన్నా సిమెంట్కి 232 ఎకరాలు ఇస్తే 68 కోట్లు, 400 హెక్టార్లు దాల్మియా సిమెంట్కి ఇస్తే 50 కోట్లు, ఏది జగతి పబ్లికేషన్స్ కానీ భారతీయ సిమెంట్స్ కానీ. ఈ విధంగా చెప్తూ పోతే సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సెడ్ 1,00,000 ఎకరాలు ప్రజాభూమిని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మితే ఆయన ఇప్పుడు 12 సంవత్సరాలుగా వస్తుంది, ముఖ్యమంత్రి అయ్యారు, ఈ రోజుకి న్యాయం లేదు. నౌ రఘురామకృష్ణరాజు గారు ఏంటి బాహాటంగా ఆధారాలతో సహా పోలీసులు చితగొట్టి ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి న్యాయం జరగలేదు. నెక్స్ట్ ఏబి వెంకటేశ్వరరావు గారు, మచ్చలేని నీతి నిజాయితీకి పేరున్న వ్యక్తి, మంచితనం సామర్థ్యత, రేర్ కాంబినేషన్. ఏదండి ఈ రోజుకి న్యాయం లేదు. ఈ పినలి బెయిల్ పిటిషన్ ఎప్పుడైతే హైకోర్టుకు వచ్చిందో అదే రోజు ఆయన పిటిషన్ వచ్చింది, లేదు. సో ఎక్కడుంది న్యాయం? మీకు రఘురామకృష్ణరావుకి న్యాయం జరగదు, కోడికత్తి సీనుకు న్యాయం జరగదు, ఏబి వెంకటేశ్వర గారికి న్యాయం జరగదు. దొంగలు, హత్యలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అవినీతి చేసే వాళ్ళందరూ బాహాటంగా, అంటే మన వ్యవస్థలో ఉన్న అధికారులు కానీ మన పాలన, అసలు ప్రజలంటే భయం కోల్పోయి వ్యవస్థలు ఎవరి తరపున ఉంటున్నాయి. అయితే నేను అడిగేది ఏంటంటే వెంకటకృష్ణ గారు, మీకు ఒక అన్యాయం జరిగిందండి, మీ ఇంట్లో ఎవడో దొంగతనం చేశాడు, దొంగ దొరకలేదు, మనం ఏమి చేయలేము, వ్యవస్థను మనం తప్పట్లేదు, దొంగ దొరకకపోవచ్చు, దొంగ దొరికాడు, దొరికిన తర్వాత కూడా మీకు వ్యవస్థ మీకు న్యాయం చేయకపోతే మీరు ఏం చేయాలి? మరి ఈ సాయుధ పోరాటాలు, సివిల్ వార్లు, నక్సలైట్లు ఎందుకు వస్తారనుకుంటున్నారు? ఒక దశకు వచ్చిన తర్వాత ప్రజలు తిరగబడతారు. ఇవాళ వ్యవస్థలన్నీ విఫలమవుతాయి అంటే బాహాటంగా అండి. ఐ మీన్ హౌ కెన్ రఘురామకృష్ణరాజు గారిని అంత ఎంపీ, వెంకటకృష్ణ గారు కాదు, నేను కాదు, గారు కాదు, అనామకులు కాదు, ఎంపీ అంటే ఏంటి? చట్టాలు రాస్తాడు ఆయన. ఒక చట్టసభలో కూర్చొని చట్టాలు రాస్తారు. ఆ చట్టాలు రాసే వ్యక్తిని చిత్తగొట్టి ఆధారాలు దొరికాయి. ఎందుకు? గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఆయన చిత్తగొట్టారన్నారు. మాట్లాడవే కోర్టులు. 12 ఏళ్ళు ఒక వ్యక్తి ఇంత అరాచకం, 1,00,000 ఎకరాల భూపందరం చేసినాడు, బయట తిరిగితే కోర్టు మాట్లాడవే. బెయిల్ మీద బెయిల్, డిశ్చార్జ్ పిటిషన్లు అంటారు, ఇది అంటారు, అది అంటారు. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఫర్ ఎ కామన్ మ్యాన్ చూసేవాడికి ఎక్కడ న్యాయం ఎక్కడ జరుగుద్ది? ఈ సమాజంలో నేను బతకగలను అన్న నమ్మకం నాకు ఎక్కడ కలుగుద్ది? న్యాయం జరగదు కదా, ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు 1,00,000 ఎకరాలు అమ్ముకున్నాడు ఒక నిజాయితీ గల ఐపీఎస్ అధికారిని 5 సంవత్సరాల్లో ఉద్యోగంలో నుంచి తీసేసి చెలగాటం ఆడుతున్నాడు. ఏమంటే నాకు ఆ కేసు అంటే ఆసక్తి ఉంది కాబట్టి నేను వెళ్ళాను కోర్టుకి. క్యాట్లో మొత్తం వాదనలు విని జడ్జి గారు అంటే ఆవేశంతో ఊగిపోతున్నారు. జడ్జి గారు వాదించారు కేసు, ఏ వెంకటేశ్వర గారి కేసు, అన్యాయం, అరాచకం. 400 పేజీల కట్ట తీసుకొచ్చి మొత్తం పోస్టులు అంత ప్రిపేర్ వచ్చింది, హోంవర్క్ చేసి వచ్చి ఆర్డర్స్ ఇచ్చిందండి. 23 ఏప్రిల్ ఆర్డర్ ఇస్తున్నాను వచ్చిందండి. 23 ఏప్రిల్ ఇట్ ఈస్ కోర్టు, దిస్ ఇస్ ఎ ట్రైబ్యునల్ డాక్యుమెంట్. 23 ఏప్రిల్ నేను కోర్టుకు వెళ్ళి కూర్చుంటే ఇవ్వలేదండి, ఆర్డర్ ఇవ్వలేదు జడ్జి. ఎందుకు? మరి కొన్ని పరిణామాలు జరిగాయి. దాని తర్వాత ఈయన మళ్ళా సర్వీస్లోకి వస్తే విల్ బి ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. డీజీపీని మారుస్తున్నారుగా, డీజీపీని మారుస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ పేర్లు ఇవ్వాలి, రాలేదు కోర్టు. 23 ఎప్పుడు వచ్చింది? 8 మే
లిస్టెడ్. నేను ఇది చెప్పండి, ప్రింట్ చేసి పంపించారు, ఐడియా ఉంది. ప్రింట్ చేసి పంపించారు. ఈ రోజు ఇవ్వకుండా 8 మే ఎందుకు ఇచ్చారు? ఈ మధ్యలో ఏం జరిగింది? కొత్త డీజీపీ వచ్చాడు. అసలు ఈ వ్యవస్థలో మనం ఎట్లా బతుకుతాం? హౌ డు వి లివ్? ఇంత బ్లేటెంట్గా మన కళ్ళ ముందే ఇన్ని అరాచకాలు, ఇంత అన్యాయంగా జరుగుతుంటే అవినాష్ రెడ్డి బాహాటంగా తిరుగుతున్నాడు, ఎంపీగా పోటీ చేశాడు. అనంతబాబు తిరుగుతున్నాడు. వేర్ ఈస్ దిస్ సొసైటీ గోయింగ్? ఎటుపోతుంది ఈ దేశం? అసలు ఎట్లా బతకగలం మనం ఈ దేశంలో? ఇంత అన్యాయమా? అసలు భయం లేకపోతే ఎట్లా? ప్రజలంటే ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి కేసు ఈ రోజుకి తేలలేదు. అరే నువ్వు అరెస్ట్ కరెక్ట్, అరెస్ట్ తప్పో తెలుసు? అవును, లేదు, మేము తెలుసాం. కాదు, ప్రజలు మీరు అన్నట్టు ప్రజలు చూస్తున్నారనే భయం కూడా లేదండి. లేదు, అధికారులకి లేదు, ఎవరికీ లేదు. అన్ఫార్చునేట్లీ న్యాయ వ్యవస్థలో ఉన్న కొంతమందికి కూడా భయం లేదు. నాకు భయం వేస్తుందండి ఈ సమాజంలో బతకాలంటే. రేపు ఏమన్నా అయితే మిమ్మల్ని ఓడికి రక్షించారు, ఏ వ్యవస్థ లేదు. ఎవడైనా చట్టసభలు రక్షించరు, కాపాడమని, పోలీసులు రక్షించరు, న్యాయ వ్యవస్థ రక్షించదు. మనం ఎటు పోవాలి? అంటే ఇతర దేశాలు తిరుగుబాటు. కొంతమంది అధికారుల దగ్గరికి వెళ్ళింది కేసు అంటే అయిపోయినట్టే. సుప్రీంకోర్టులో అంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారు బెంచ్కి పోయిన బెంచ్కి వేరే కేసులు వస్తే లాయర్లు మాకు ఈ బెంచ్ మేము కేసు వదిలేసుకుంటున్నాం వెళ్ళిపోతున్నారు. ఆ బెంచ్కి మాకు అసలు మేము వాదించాం ఈ బెంచ్లో అని వెళ్ళిపోయారు. అనవసరం అక్కడికి విషయం అర్థమైపోతుంది. వదిలేరా బాబు. సరే, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎవరన్నా ఒకళ్ళిద్దరు జడ్జీల దగ్గరికి కొన్ని కేసులు వెళ్తే ఎందుకు వెళ్ళినా ఇంకా అది అంతే.